రిటైర్డ్ టీచర్స్ ఈరోజు ధర్నా చేపడతా ఉన్నారు. వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మాకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ఇవ్వండి అన్న కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? ఎక్కడి నుండి వచ్చారు? నేను కుత్బుల్లాపూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి 24 జూన్ 30 రిటైర్ అయ్యాను. మాకు ఇంతవరకు రావాల్సిన బకాయిలు అవి మాకు ఇంతవరకు రాలేదు. అందులో ఇచ్చినటువంటి డిఏ కూడా మాకు 30 వాయిదాల ప్రకారం ఇచ్చారు. అంటే బిచ్చగాళ్లకు రూపాయి వేసినట్టుగా మాకు 30 బకాయిలు అంటే 30 నెలలు మేము బిల్లులు చేయించాల్సి వస్తుంది. 30 నెలలు బిల్లులు చేయించాలి. అంతకుముందు కూడా 17 నెలలు అని చెప్పారు. అవే ఇంతవరకు మాకు రాలేదు. ఇప్పుడు మొన్న వచ్చిన డిఏ కూడా 30 నెలలు. 30 నెలలు అంటే అప్పటికి మేము ఉంటామో ఓడతామో లేదు. కాబట్టి నేను గవర్నమెంట్ను కోరుకునేది ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళకి ఏకమొత్తంలో ఒకేసారిగా మాకు డిఏలైనా రావాల్సిన పిఆర్సీ అయినా మాకు రావాల్సిన బకాయిలైనా ఒకేసారి మా అకౌంట్లో పడేలాగా కావాలి అని చెప్పేసి మేము గవర్నమెంట్ని అర్థిస్తున్నాం. అవి మేము దాచుకున్న డబ్బుల్ని మాకు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, వినతి పత్రాలు ఇట్లా ఏమైనా ఇచ్చారా? మేము రిటైర్ అయిన ఒక 6 months వరకు వెయిట్ చేస్తూ ఉన్నాం వస్తాయి అని. అందుట్లో అంతకుముందు తెలంగాణ ప్రభుత్వము 3 సంవత్సరాలు పెంచడం వల్ల అందరూ మార్చి 24 నుంచి రిటైర్మెంట్ మొదలైంది కాబట్టి ఇంకొక 5-6 నెలల్లో వస్తాయి అందరికీ అన్న అటువంటి ఆలోచనతో ఉండటం వల్ల మేము ముందుకు రాలేదు. ఎప్పుడైతే మాకు డిలే అవుతూ ఉందో మేము ఒక సంఘంగా ఏర్పడి రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా బెనిఫిట్స్ రాని వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ ఒక సొసైటీ లాగా ఏర్పడి మేము అప్పటి నుంచి కూడా మేము 4వసారి ఇక్కడ ఇందిరా పార్క్ రావటం, అసెంబ్లీ ముట్టడికి వెళ్ళాము, రాజ్భవన్ ముట్టడికి వెళ్ళాము, ఏజీ ఆఫీస్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అసలు లోపలికే రానివ్వట్లేదు. నా దగ్గర 45 lakhs వరకు నాకు రావాలి. ఇప్పుడు దగ్గర 20,500 మంది వరకు ఇప్పటికీ రిటైర్ అయ్యారు. నాకు 45,000 రావాలంటే ఒక్కొక్కటి 90 లక్షలు రావాల్సిన వాళ్ళు, 1.5 కోటి రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మేము ప్రతి నెల 20,000, 30,000 జీపీఎఫ్లో దాచుకుంటున్న వాళ్ళం. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత వచ్చేటువంటి అమౌంట్ ఒక ఇల్లు కట్టుకోవటానికో లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళ కోసమో, మేము పిల్లల ఎడ్యుకేషన్ కోసం లోన్లు తీసుకున్నాం, పర్సనల్ లోన్లు తీసుకున్నాము, పిల్లల వీటి కోసము చదువుల కోసము లోన్లు తీసుకున్నాం. అవన్నీ మేము పూర్తి చేసుకోవాలి అంటే వచ్చిన అమౌంట్ చేసుకోవాలని చెప్పి మేము ఒక ప్లాన్లో ఉన్నాం. ఆ ప్లాన్ అంతా మమ్మల్ని తలకిందులు చేసి మమ్మల్ని దొంగలు చూసినట్టుగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మేము అప్పులు తీసుకున్న వాళ్ళు వస్తున్నారు. 24 గంటలు వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. మా డబ్బులు మాకు ఏకమొత్తంలో ఇవ్వండి, పిఆర్సీ మా డబ్బులు మాకు ఇవ్వండి. 2020 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ ఇంతవరకు ఇవ్వలేదు. అవన్నీ కూడా రిటైర్ అయిన వాళ్ళకి ఏకమొత్తంలో ఇచ్చేలాగా చూడండి. ఉద్యోగస్తులు అంటే వాళ్ళు ఇంకా కొంతకాలం ఉంటారు, వాళ్ళకు వాయిదాల ప్రకారం ఇచ్చినా చెల్లుతుంది. కానీ మేము రిటైర్మెంట్ అయ్యి ఇప్పటికే 73 మంది చనిపోవటం జరిగింది. చాలామంది అందులో ఎస్ఐలు, కానిస్టేబుల్స్, టీచర్స్, వివిధ సంఘాల వాళ్ళు ఉండటం జరిగింది. కానీ వాళ్ళు ఐసీలో ఉండి మొరపెట్టుకున్నా కానీ వాళ్ళ అమౌంట్ రాకపోవటము, వాళ్ళు చనిపోవటము ఇవన్నీ కూడా జరిగింది. దగ్గర 73 మంది చనిపోయారండి. ఇంకొక విషయం మేడం, ఆకునూరి మురళి గారు ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఒక నివేదిక ఇచ్చారు. ఎట్లా చూస్తా ఉన్నారు దాన్ని? 45 మార్కులకి పెంచడం, పాసింగ్ మార్కులు ఏవైతే ఉన్నాయో 36గా దాన్ని 45 చేయడం, ఎట్లా చూస్తా ఉన్నారు సార్? వాళ్ళు వచ్చింది రాజకీయాల్లోకి ఉండేది వాళ్ళు 5 సంవత్సరాలే. కానీ మేము 40-45 సంవత్సరాలు మేము ఉద్యోగంలో చేసి ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్దాం. అందుట్లో ఇలాగ నాయకులు కూడా ఉన్నారు, పోలీసులు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 5 సంవత్సరాలకే నీకు పెన్షన్ ఎందుకు? నువ్వు ప్రజానాయకుడు కదా, ప్రజల కోసం సేవ చేసేవాడు కదా, నీకు పెన్షన్ ఎందుకు తీసుకోవాలి? ఒక ఎమ్మెల్యేకి ఒక పెన్షన్ తీసుకుంటావు, ఎంపీకి ఒక పెన్షన్ తీసుకుంటావు. ఈ విధంగా నువ్వు ఎన్నిసార్లు నెగ్గితే అన్ని పెన్షన్లు ఎందుకు తీసుకుంటున్నావు? మా పెన్షను మేము
45 సంవత్సరాలు 48 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి నీకు ఇంత జీతం వస్తూ ఉంది, స్వీపర్గా చేసి ఉంటారు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఊడవబట్టి రోడ్లు అవన్నీ ఊడబట్టే ఈ రోడ్లు ఇవన్నీ ఇంత నిర్మానుషంగా ఇంత నీట్గా ఉన్నాయి. అలాంటి వాళ్ళను నువ్వు జీతాలు ఎక్కువ తీసుకుంటున్నారు, మాకంటే జీతాలు అనుకుంటే అలాంటి తలమాసం అన్నట్టు. అవును సార్, వాళ్ళు 5 సంవత్సరాలు కూడా పరిపాలనలో ఉంటారో ఉండరో, వాళ్ళకెందుకు పెన్షన్లు, వాళ్ళకెందుకు ఎంపీకి అయితే ఒక పెన్షను, ఎమ్మెల్యేకి ఒక పెన్షను, ఎందుకు వాళ్ళెందుకు తీసుకోవాలి? ఈ విధంగా ఎన్నిసార్లు వాళ్ళు పెన్షన్ తీసుకుంటారు? మేము లైఫ్ లాంగ్ ఎంప్లాయీస్, ఒకసారి పెన్షన్ మాకు నెల నెల వస్తుంది, అది మేము చేసేటువంటి జీతంలో కేవలం సగం మాత్రమే వస్తుంది మా పెన్షన్. మార్కుల విషయం కూడా 36 ఉన్నాయి, 45 చేస్తారు కదా, దాని ఎట్లా వస్తుంది సార్? విద్యార్థులకి ఎప్పుడైతే మనం ఒక భయాన్ని పెడతామో అప్పుడే విద్యార్థులు మంచి మార్గంలో వహిస్తారు. లేదు అంటే ఇట్లాగే రౌడీలుగాను చైన్ చాకర్గాను ఈ విధంగా పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడైతే విద్యార్థుల్ని ఒక క్రమశిక్షణలో పెంచుతామో అప్పుడే వాళ్ళు ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉంటారు. ఎప్పుడైనా టీచరే ఈ సమాజానికి ఒక ఉన్నత మార్గాన్ని తీసుకురాగలరు. ఆయన కూడా ఒకప్పుడు టీచర్ దగ్గర ఉన్నవాడే కదా, ఒక్కసారిగా పాక్కుంటూ పోయేసి ముఖ్యమంత్రి కాలేదు కదా. ఆయన ఎంతమంది టీచర్ల దగ్గర చదువుకొని ఉన్నాడు? అలాంటి టీచర్లని ఇప్పుడు నీకు జీతాలు ఎక్కువ అయ్యాయి, మరి ఆ టీచర్ లేకపోతే నువ్వే లేవు, మొత్తం అజ్ఞానం అయిపోతుంది. గురువు అంటేనే జ్ఞానాన్ని కలిగించేవాడు, అలాంటి గురువులకే నువ్వు జీతాలు ఎక్కువయ్యాయి అది ఇది అంటాము. ఆయనకి ఒకవేళ బయట నుంచి వాళ్ళకి ఇన్కాలు వస్తాయి, ఇన్కమ్ వచ్చేసరికి వాళ్ళకి అవి ఎక్కువగా ఉంటాయి. మేము ఎంతో కష్టపడి చేసే వాళ్ళకి ఇవి జీతాలు ఎక్కువ అంటాము. చాలా తెలివి తక్కువైనటువంటి ఇదిగా భావిస్తూ ఉన్నాం.